నమస్తే, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. ఒకటా రెండా, ఒకరా ఇద్దరా, తవ్వుకున్నోళ్ళకి తవ్వుకున్నంత, నవ్వుకున్నోళ్ళకి నవ్వుకున్నంత, మాటల తోటాలు, పంచ్ పటాకాలు. ఈ వారం తమాషాలు ఏంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. మీసం తిప్పితే పనులు కావు అన్న పవనన్న. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. మూటల కోసం పార్టీలు మారుతున్నారన్న అంబటి రాంబాబు. వెళ్తే వెళ్ళారు, వాళ్ళ దుంప దేగ బురదేస్తున్నారే. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుందంటున్న వైసీపీ. లాస్ట్ కి ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటున్నారు. తెలంగాణలో పరిస్థితి ఆ సినిమాలాగా తయారైంది అంటున్న హరీష్ రావు. దాసనారాయణరావు గారు సినిమా తీసిన సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బస్తీ మే సవాల్. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీరియస్ అయిన పాల్. మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో 23 చనిపోయారు, ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు? రేవంత్ రెడ్డి చేస్తున్న పని అదే అంటున్న బీజేపీ. గల్లీలో తిట్లు, ఢిల్లీలో మెట్లు, దేవుడి మీద ఒట్లు. పవన్ కళ్యాణ్ సార్ని చూడగానే ఆయన అభిమానులకి పూనకాలు లోడింగ్. సీఎం 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 అని అరిచి ఏలేసి హంగామా చేసేస్తారు. లేటెస్ట్గా ఆయన మళ్ళీ వెళ్ళారు, అక్కడ కూడా అదే సీను. నమస్కారం సార్. అదిగో విన్నారా, మీ ఫ్యాన్స్ సీఎం 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 అని అరుస్తూ ఉండరు. ఆపండి అమ్మా, ఇది చాలు. సార్ చెప్పేది విందాం. మీరు చెప్పండి సార్. మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా, అలాగే ఎంత 164 కదా, అంతే కదా, 164. పర్లేదులేండి సార్, పనుల్లో పడి మర్చిపోయి ఉంటారు మీరు. నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడు. మిమ్మల్ని పని చేసుకొని ఇట్లేదా? మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా. రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరు దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి. మరి ఏంటి అనుకున్నారు సార్, మీకున్న పాపులారిటీ అలాంటిది. అదిగో అక్కడ ఇంకెవరో అరుస్తున్నారు చూడండి. ఓజీ 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 ఓజీనా అంటే గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. అది మీ కొత్త సినిమా టైటిల్ కదా. లేదంటే అన్న ఇవరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనందించారు. మీరు సీఎం కావాలి అనేది వాళ్ళ కోరిక సార్. పాపం వాళ్ళ కోసమైనా మీరు ఒకసారి చంద్రబాబుని జరిపి ఆ సీఎం కుర్చీలో కూర్చుని మీ అభిమానుల కోరిక తీర్చండి సార్. మీ ఫ్యాన్స్ సార్ అక్కడ చూడండి, వాళ్ళు ఎట్టా పిలుస్తున్నారు. మీరు ఈరోజు ఏమైపోయారంటే, మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి కొట్టొద్దంటే ఎట్టా సార్? ఇవన్నీ కొట్టండి సార్ 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 ఒక్కసారి మీసం తిప్పండి సార్. మాట్లాడితే అన్న మీసం తిప్పు అంట. తిప్పండి సార్, మీ ఫ్యాన్స్ సంతోషపడిపోతారు. నేను మీసం తిప్పితే అదంతా కాదు సార్, తిప్పుతుండారా లేదా? నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, ఆ, నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. అయ్యో అలా అంటే ఎట్టా సార్? మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నా చేతగా. నిజమే సార్, సినిమాల్లో అయితే మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా, పిడికిలు బిగించినా బాగుంటుంది, కానీ బయట అలా చేస్తే కామెడీగానే ఉంటుంది. కానీ ఆ సీఎం సీటు విషయం మాత్రం కాస్త మర్చిపోబాకండి సార్. ఏ ఎండకా గొడుగు, ఏ రోటికాడ ఆ పాట. ఈ మధ్య కొందరు లీడర్లు మెల్లిగా పాక్కుంటా వచ్చి అధికార పార్టీ పంచిని చేరతారు. ఎంత చక్క పదవులేమో అనుభవించేస్తారు. అధికారం పోతానే వాళ్ళ లోపల దాక్కున్న అపరిచితుడు బయటకు వచ్చి అంతవరకు పొగిడిన పార్టీ మీద దుమ్మెత్తి పోసి జంప్ అయిపోతారు. అదిగో అక్కడ అంబటి సారు రెడీగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఈ విషయం గురించి. సార్, మీ పార్టీలోంచి ఎవరిద్దరు నాయకులు వెళ్ళిపోయారు కదా, మీరేం చెప్తారు దాని గురించి? బ్రదర్, భారతదేశ రాజకీయాల్లో ఆయారాములు గయారాములు చాలా మంది ఉంటారు. అవును సార్, ఈ మధ్య ఆయారాములు గయారాములు మరీ ఎక్కువైపోయారు సార్. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరూ జోర్లు తట్టుకుని పగలగొట్టుకుని వచ్చేస్తారు. సాష్టాంగ నమస్కారాలు పెడతారు, జేజేలు కొడతారు, భజన గీతాలు ఆర్పిస్తారు, ఆనంద బాష్పాలు కూడా రాలుస్తారు సార్. అమ్మో,
మామూలుగా ఉండదు సార్. ఆ టైంలో వాళ్ళు ఓవర్ యాక్షన్. సుమతి శతకంలో పద్యం నిన్నావుగా నువ్వు. ఏం పద్యం సార్ అది? బాగా చెరువు నిండినప్పుడు కప్పలు బెకబెకమని వందల కొద్ది వస్తాయి. చెరువు ఎండిపోయిన తర్వాత ఏమైంది? చెరువు ఎండిపోయిన తర్వాత అన్ని పోతాయి. అవును సార్. ఈ రోజుల్లో లీడర్లకి కప్పలకి తేడా ఏముంది సార్? అక్కడ దాకా ఎందుకు అబ్బాయి మన మాట. చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలు తీసుకుపోయాడు మా దగ్గర నుంచి. తీసుకుపోయిన 23 మందిలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు సార్. ఆ విషయం మర్చిపోయారా మీరా? మా పార్టీ ఖాళీ అయిందా? కాలేదు. ఎవరో కొంతమంది వెళ్తే వెళ్ళారు వాళ్ళ దుంప దేగ బురదేస్తున్నారే. పోతా ఎంత ఎక్కువ బురద చల్లితే అక్కడంత పెద్దపేట వేస్తారని పోటీలు పడి బురద చల్లుతున్నారు సార్ వాళ్ళు. ఉన్నప్పుడంతా భజన చేశారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిలా. ఇప్పుడు బకెట్ల బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఏమో భజన, లేదంటే బురద. నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వెళ్ళిపోయే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? మీకు అక్కడ బాగా గిట్టుబాటుగా ఉంటే వెళ్ళండి, మాకేం అభ్యంతరం. గిట్టుబాటు కావడానికి అది ఏమన్నా వ్యాపారమా ఏంది సార్? అవును, వాళ్ళకి ఎక్కడ బాగా గిట్టుబాటు అవుద్ది సార్? అక్కడ బాగా గిట్టుబాటుగా ఉందనుకో తెలుగుదేశంలో వెళ్ళమనండి. తెలుగుదేశంలో గిట్టుబాటు కాకపోతే జనసేనలో గిట్టుబాటుగా ఉందనుకో వెళ్ళమనండి. అయినా పోయేవాళ్ళు ఎక్కడ బాగా గిట్టుబాటు అవుతుందో లెక్కలేసుకోకుండా పోతారా ఏంది సార్? మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ అయారాములు గయారాములు చాలా మంది ఉన్నారు. సినిమా అన్నాక కామెడీ ఉంటుంది కదా, రాజకీయాలు అన్నాక ఆయారాములు గయారాములు కూడా ఉంటారు సార్. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఎంతమంది పోయినా ఉన్నా. అయితే పోయేవాళ్ళు పోనీ అంటారా మీరా? పోతే పోయారని కాదు, మరి ఏమంటారు? పోయే వాళ్ళకి కొద్దిగా అర్థం ఉండాలి, పద్ధం ఉండాలి. పద్ధం లేకోకుండా అక్కడ ఏదో మూటలు ఇస్తున్నారని వెళ్తున్నారు. తెచ్చుకోమని చూద్దాం నిదానంగా. అంతే కదా సార్. ఇప్పుడు రాజకీయాలన్నీ మూటల చుట్టూ క్యాషువల్ కట్టల చుట్టూ కదా తిరుగుతూ ఉండే. జనరల్గా మన ఇళ్లలో తెలుగు క్యాలెండర్ ఉంటుంది. అందులో రోజులు, వారాలు, తిథులు డీటెయిల్డ్గా రాసి ఉంటాయి. అచ్చం అట్లాంటిదే ఒక స్పెషల్ క్యాలెండర్ తయారు చేశారంటే కూటమి నాయకులు. దాన్ని ముందేసుకుని అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ అంటుంది. సార్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. అయితే ఏంది? వాలంటీర్స్ ని పూర్తిగా ఎత్తేసారు. అంతేనా? ఎత్తేసినట్టేనా? 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయి అంటున్నారు. మొన్న మంత్రి గారు ఏదో అన్నారు కదా సార్. అవి ఉంటేగా ఇస్తామంటారు ఇప్పుడు. అంతే కదా సార్. ఏరు దాటాక తెప్ప తగలేయడం కామనే కదా. ఈ 6 నెలల వ్యవధిలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అంటే నెలకు ఒక్కొక్కటి వదులుతుంటారే దొళ్ళ. నెలకొకటి. ఒకసారి రుషికొండ భవనాలు అంటారు, ఒక నెలలో శ్వేతపత్రాలు అంటారు, ఒక నెలలో మదనపల్లి ఫైల్స్ అంటారు, దాని తర్వాత ఒక నెలలో ఆ ముంబై నుంచి నట్టి తీసుకొచ్చి కేసులు అంటారు, ఓహో ఒక నెలలో ప్రకాశం బ్యారేజ్ లో బోటులతో బ్యారేజ్ గుద్దేమంటారు, అమ్మో చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటారు. అంటే జాబ్ క్యాలెండర్ లాగా డైవర్షన్ క్యాలెండర్ ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తున్నారన్నమాట కూటమి నాయకులు. ఈ లెక్కన జనవరిలో ఏం డైవర్షన్ స్కీమ్ ప్లాన్ చేస్తారో ఏందో అబ్బా. అదిగో అక్కడ వన్ అండ్ ఓన్లీ డేరింగ్ డాషింగ్ డైనమిక్ సెన్సేషనల్ ఇంటర్నేషనల్ లీడర్ కేఏ పాల్ ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద చాలా సీరియస్ అయ్యారు పాలు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు ఆయన. ఒక ప్రపంచ శాంతి దూతగా, ఒక అన్నగా చెప్తున్నాను. ఒక ప్రపంచ శాంతి దూతగా ఏం చెప్తారు మీరు? నన్ను అరెస్ట్ చేశారు ఇల్లీగల్ గా. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు సార్? ఎవరు చేయించారు? 2012 మే 21 సోనియా గాంధీ. అవునా? ఎవరి ద్వారా చేయించింది? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఎందుకు చేశారు? అదే సార్ నేను అడుగుతుండేది అదే. ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకే ఒక కారణం. ఏందా కారణం? వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించానని. అది సరే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏం చెప్తారు సార్ మీరు? ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్ట్ లో అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా? అవును సార్, మీలాంటి వారిని అరెస్ట్ చేశారంటే అల్లు అర్జున్ వాళ్ళకి ఒక లెక్క అయిందా? ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు రైతుని హ్యాండ్ కాప్ చేసి ఇచ్చుకెళ్ళవే, నీ పాపం పండింది. ఆ ఇష్యూ మీద వాళ్ళు ఎంక్వైరీ కూడా వేశారు కదా సార్. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించవే, నీ పాపం పండింది. అది కాదు సార్, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది కదా. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, అందుకు ఆయన అరెస్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో 23 చనిపోయారు, ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు? ఆ ఒక్కటి అడగబాకండి సార్. కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు అరెస్ట్ చేశారా? ఇది కూడా అడగబాకండి సార్.
ముగ్గురు చనిపోయినప్పుడు గుంటూరులో ఆయన అరెస్ట్ చేశారా? అట్లాంటి ప్రశ్నలు అడగబాకండి సార్. మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ మనోభావాలు దెబ్బతింటే మిమ్మల్ని కూడా తీసుకొని లోపలేస్తారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా కూటమి లీడర్లు రాష్ట్రంలో అన్నీ పనిచేసుకుంటున్నారు అని వైసీపీ నాయకుడు బోళ బ్రహ్మనాయుడు చెప్తున్నాడు. నీకు ఇది, నాకు ఇది, నీకింత, నాకింత అని వంతులు వేసుకుని జోబులు నింపుకుంటున్నారంటోళ్ళు. సార్ ఏంటి సార్ మ్యాటరు? ప్రభుత్వం అంటే జైలు గుర్తొస్తుంది. ఎందుకని సార్? ప్రభుత్వాన్ని ఏది అడిగినా జైల్లో పెడతామంటున్నారు. మరి వాళ్ళేంది మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఏంటి మభ్య పెట్టడం, ఏంటి మాయ చేయటం? ఎంత మాయ చేస్తే అంత మైలేజ్ వస్తుంది సార్. అసలు ఏంటే అసలు బెల్ట్ షాపులు కాదు, ఇంటికి ఒక షాపు ఏర్పాటు చేశారు. ఇంటికో ఉద్యోగం అనేది పోయింది, ఇంటింటికో బెల్ట్ షాప్ అనేది వచ్చింది. రేషన్ బియ్యం గురించి చూస్తే గ్రామాల వారీగా పంచుకున్నారా లేదా చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయంగా చెప్పండి. అవునా? బియ్యం కూడా పంచుకుంటున్నారు వాళ్ళ డీలర్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాకే ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారా లేదా? రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు సార్ వాళ్ళు? నువ్వు రైస్ తీసుకోగాకవయ్యా నీకు 7 రూపాయలు ఇస్తామని అంటున్నారా లేదా? ఎంత ఆకలితో ఉన్నారో సార్ పాపం వాళ్ళు. మళ్ళీ అక్కడేదో కాకినాడ పోయి పోర్ట్ లో పోయి ఈ బియ్యం అన్ని ఎవరని ఏంటయ్యా ఇది? బియ్యం వాళ్ళయే, కైం పెట్టుకునేది వాళ్ళే అంటారా ఏందా? అసలు రేషన్ బియ్యం ఏంటి, బ్రాందీ షాపులేంటి, వైన్ షాపులేంటి, అవి పంచుకోవటం ఏంటి? ఒకరి దందాలో ఇంకొకరు వేలు పెట్టకుండా ముందే అలా పనిచేసుకుంటున్నారు సార్ వాళ్ళు. లాస్ట్ కి ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులు కూడా పనిచేసుకుంటున్నారా? ఇంకా నయం, ఆఫీస్కి వచ్చే జనాన్ని కూడా పనిచేసుకోవడం. మీరు వాట్సాప్లు పెట్టకూడదు, ప్రతి ఒక్కరు వాట్సాప్లు పెట్టిన వాళ్ళందరూ లోపలేస్తాం. మీ వాళ్ళు పెడితే కూడా లోపలేయాలిగా. మరి చట్టం అంటే అందరికీ ఒకటేగా. ఇప్పుడు అలా లేదు సార్. చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటది, లేని వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. చూడండి, ఆడన్నా మా బ్యానర్ కట్టి ఉన్నెత్తున్నారా? మీరు బ్యానర్లు కట్టుకుంటే వాళ్ళకేంది సార్ ప్రాబ్లము? ఏమంటున్నారు వాళ్ళు? మేము కడితే తీసేది, లేకపోతే కేసు పెడతాం, లేకపోతే పోలీసులు పిలిచి మమ్మల్ని లోపలే పెట్టు. ఓహో, ఎవరు వస్తారో రండి, కేసు పెడతారా పెట్టుకోండి, జైల్లో పెడతారా పెట్టండి. నువ్వు కమాన్, ఏ మిస్టర్ నీ శాస్త్రం చేసుకో. నేను భయపడినంటే భయపడ్ను, దమ్ముంటే రా చూసుకుందాం. ఇవన్నీ ఏమన్నా సినిమా డైలాగులు అనుకుంటున్నారా ఏందా? కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన సవాళ్ళు. మీరు స్టార్ట్ చేయండి సార్. కేసు ఏంది, జరుగుతున్నది ఏంది? ఆ ఫోన్లు బంద్ చేయరాదు పోయి కొద్దిసేపు ఊకెళ్ళింది. లస్కుటాపా బ్యాంకా పర్సనల్ లోన్ ఇస్తావా? వద్దమ్మ తల్లి, ఇప్పటికే తీసుకున్న లోన్లకి డబ్బులు కట్టలేక వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు. సైలెంట్ అన్న పెట్టుకోండి, అంతగానో ఇంపార్టెంట్ ఫోన్ ఉంటే బయటకన్నా పోండి. సారీ సార్, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంట్ క్యాబినెట్ ఏదో గంటన్నర సేపు తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టిండ్రు అని చెప్పి లీక్లు ఇస్తా ఉన్నారు. అంటే లంబకోణం కుంభకోణం లాంటిది ఏమి జరగలేదా సార్? మరి వాళ్ళు జరిగింది అని బల్లగుద్ది వాదిస్తున్నారు కదా. మేమేమి అడిగామంటే ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడాడు ఎందుకు? 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ పానీ అవుతుంది, ఊకెళ్ళొల్లేంది బొబ్బేందని అడిగినాం. అదేదో రేవంత్ రెడ్డి సార్నే డైరెక్ట్ గా అడగాల్సింది కదా. రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన. ఏమని రాశారు ఉత్తరం? ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ, అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన. ఏమన్నాడు ఆయన? పత్తలేదు. దీనికి ఉత్తరాలు ఎందుకు సార్? కరప్షన్ జరిగింది అని వాళ్ళు రోజుకు 3 సార్లు మైకుల ముందు మొత్తుకుంటున్నారు కదా. ఇలా ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది అంటే అది కేసా కాదంటారా అసలు? మీరు కేసు ఎక్కడిది, మన్నెక్కడిది నాకైతే అర్థమైతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ మాకు కూడా అర్థం కానట్టే ఉంది సార్. అన్నట్టు ఏసీపీ కూడా రంగంలోకి దిగిందంట కదా. ఇలా ఏసీబీ అట. ఏసీబీ ఏం చేస్తారు సార్? ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. అవును, యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది. మరి మీ మీద ఎందుకు కేసు పెట్టారు సార్ వాళ్ళు? ఏం కేసు ఇది? మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? ఇప్పుడు పెట్టారు కదా. అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు సార్ వాళ్ళు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. మరి ఇప్పుడు మీరేం చేస్తారు సార్? ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. అంటే మీకు అసలు భయం అనేదే లేదన్నమాట. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. మీరట్ట రెచ్చగొడితే అట్టా సార్? అధికారం ఏమో వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపట్టోడు లేడు. అన్నిటికీ రెడీగా ఉండాలన్నమాట మీరు. ఒకప్పుడు గ్రీకు వీరుడు అనే పాట ఉండేది, అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన లీకు వీరుడు. మరి మంత్రులు సార్? ఒక మంత్రికి దమ్ము లేదు, దద్దమ్మలంతా దద్దమ్మ. వాళ్ళు మీకు దద్దమ్మల్లా కనిపిస్తున్నారా సార్? అంతా లీకు వీరులు. 6 కూర్చొని 7 కూర్చొని లీకులు వచ్చిన ఒక్కడన్నా రమ్మని ముంగటికి. అన్నట్టు ఆ ఓఆర్ఆర్ మీద కూడా ఎంక్వైరీ చేస్తారట కదా సార్? దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమన్నట్టు. ఏంది ఇప్పుడు ఏమన్నారు?
ఏమన్నారు మీరా? మళ్ళా ఒకసారి అనండి. రేవంత్ రెడ్డి మొగాడైతే అమ్మా, సీఎంను పట్టుకుని అంత మాట అన్నారేంటి సార్ మీరు? మీ మాటలు చూస్తుంటే దేనికైనా సై అనేటట్టు ఉన్నారు. ఓయమ్మ, ఏం జరగద్దో ఏందో. రాజకీయాలకి సినిమాలకి తేడా లేకుండా పోయింది. అందుకే అప్పుడప్పుడు రాజకీయ నాయకులు సినిమా డైలాగులు చెప్తా ప్రత్యర్థుల మీద సెటైల్ వేస్తున్నారు. అక్కడ హరీష్ రావు సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంది సార్ సంగతులు? అంత హాట్గా ఉందా? ఇంకో జోక్ బై సార్. జోక్ చెప్తారా? చెప్పండి సార్. జోకులు అంటే నాకు భలే ఇష్టం. ఏసీబీ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. పెట్టారు. మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఓహో, ఇదేనా సార్ మీరు చెప్పాలనుకున్న జోకు? ఇట్లాంటి జోకులు బోలెడు ఉన్నాయి సార్. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, ప్రభుత్వం తలుచుకుంటే కేసులకు కొదవా. ఇంకొకటి కూడా ఉన్నది. ఇంకో జోకా చెప్పండి సార్. అది కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం. అబ్బా, సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పండి సార్. ఈడీ వాళ్ళు సమాచారం అడిగినారు, ఈడీ వాళ్ళు సమాచారం అడిగినని వస్తున్నదా? అవునా? నిజంగా అడిగారా? అడిగినరా లేదా? నిజం సబ్జెక్ట్ కరెక్షన్. అయినా ఈడీ ఎంటర్ అవడం పద్ధతే కదా సార్. సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమైంది. ఓహో, అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసే మీ మీద కుట్ర చేస్తున్నారా? చోటేపై బడేపైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. నిజం చెప్పాలంటే ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ మధ్యలో ఎక్కడ అన్నాడు, ఏమన్నాడు? 2036లో ఒలింపిక్స్ పెట్టారట. ఒలింపిక్సా? అంత పెద్ద ఒలింపిక్స్ మన దగ్గర జరగడం అంటే మాటలు కాదు కదా సార్. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్లా రాయి తీసిండట. మీ సామి తింటుంటే నాకు ఐడియా వచ్చింది సార్. ఒలింపిక్స్ లో ఎట్లా రాయి తీసే పోటీలు పెడితే ఎట్లా ఉంటుంది సార్? దాసరి నారాయణరావు గారు సినిమా తీసిండు బై సార్. దాసరి నారాయణరావు ఏం సినిమా తీశారు సార్? సినిమా పేరు పిచ్చోడి చేతిలో రాయి. పిచ్చోడి చేతిలో రాయా? ఇప్పుడు మీకు ఆ సినిమా ఎందుకు గుర్తుకొచ్చింది సార్? ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. భలే చెప్తారు సార్ మీరు. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఆదివారం అమావాస్య అంటే భయపడతారు కానీ శుక్రవారం అంటే ఎందుకు భయపడతారు సార్? ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో అట్లాంటి వాటికి శుక్రవారం ముహూర్తాలే బాగా అచ్చొచ్చినట్టుండే సార్ వాళ్ళకి. ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఢమాలైపోయింది. వడదెబ్బ, హైడ్రా అలా లింక్ పెట్టారా మీరా? ఓకే సార్, కానివ్వండి. తెలంగాణలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ ఒకరి మీద ఒకరు సెటైల్ వేసుకుంటానే ఉన్నారు. అదిగో అక్కడ బోరా నర్సయ్య గౌడ్ సార్ ఉన్నారు. సార్ ఏంది మ్యాటరా? ఎవరి గురించి చెప్తారు మీరు ఇప్పుడు? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే ఎట్టుంది? గల్లీలో తిట్లు, ఢిల్లీలో మెట్లు, దేవుడి మీద ఓట్లు. గల్లీలో తిట్లు, ఢిల్లీలో మెట్లు, దేవుడి మీద ఓట్లు. అబ్బా, ప్రాస అదిరిపోయింది సార్. ఆ మెట్లేది సార్? అది ఒక్కటే కనెక్ట్ కావడం లేదా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ తిట్టకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తిడతారు. మళ్ళీ ఢిల్లీలో ఎక్కడ మెట్టు లేదు. ఓహో, అలా వచ్చారా? అయితే ఓకే. ఏ దేవుడిని కూడా వదిలిపెట్టింది లేదు. ఇప్పుడు అన్ని పార్టీలకి దేవుడే దిక్కయ్యాడు సార్. ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే గల్లీ మే గాలి, ఢిల్లీ మే డోలీ. గల్లీలో గాలి, ఢిల్లీలో డోలీ. అబ్బా, హిందీలో కూడా రైమింగ్ అదిరిపోయింది సార్. మీరు కూడా బాగానే పేలుస్తారు సార్ పంచులు. భవిష్యత్తులో ఏపీలో ఒలింపిక్స్ పోటీలు పెడతా అని అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు సార్ ప్రకటించారు కదా, గుర్తుంది కదా మీకు? ఒలింపిక్స్ కంటే ముందు అంతకంటే ముఖ్యమైన పోటీ ఒకటి పెడితే మీ ఎమ్మెల్యేల పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోతాయి అని ఒక సలహా ఇచ్చేశారు వైసీపీ నాయకుడు భరత్ సార్. అవేం పోటీలో ఆయన్ని అడగదాం. సార్ ఏంది సార్ ఆ పోటీలో? ఏంది ఐడియా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒకసారి కాంపిటీషన్ పెట్టండి. ఏం కాంపిటీషన్ సార్? రన్నింగ్ పోటీలా, దాగుడు మూతలా? అట్లా రాష్ట్రంలో హైయెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరనంటే? అవునుగానే మనలో మాట. నిజంగానే హైయెస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే కాంపిటీషన్ పెడితే ఎవరు గెలుస్తారు సార్? మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస? అవునా? అంత టాలెంట్ ఉందా ఆయనక? మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు, అవినీతి కుటుంబం. ఊరికే చెప్పడం కాదు సార్, ఏం అవినీతి చేశాడో చూపించాలా. దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అవునా? ఆయన ఏమేం దందాలు చేశాడో
మచ్చుకొక్కటి చెప్పండి సార్. గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట, 15 ర్యాంపులు పెట్టారు. ఆ 15 ర్యాంపుల్లో ఏం జరుగుతోంది? రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. అవును, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు సార్ అక్కడ? ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకి రౌడీలకి పెద్దగా తేడా ఏం కనపట్లేదు సార్. సరే కానీ ఆ ఎమ్మెల్యే మామూలు ఎంత సార్? ఎమ్మెల్యే గారు మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అంతేనా? ఇంకేమైనా ఛార్జీలు కూడా ఉంటాయా? అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు ఎవరికి? ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మామూలే. ఎంత సార్ ఆ బాట ఛార్జీలు? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. అంటే రఫ్గా ఒక లారీ మీద ఎంత పిండుకుంటున్నారు సార్ ఎమ్మెల్యే గారు? ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే 600 లారీలు చొప్పున వేసుకుంటే రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. వామ్మో వామ్మో, రోజుకి 24 లక్షల రూపాయల ఒక ఇసుక మీదనే ఇంతేసి దండుకుంటుంటే ఇంకా ఏరే దందాలన్నీ కలిపితే ఈజీగా రోజుకో 1 కోటి గ్యారంటీ కదా. అబ్బా, ఏం బిజినెస్ సార్ ఇదే. అందుకనేనా నాయకులందరూ కూడా ప్రజాసేవ చేస్తామని పోటీలు పడతా ఉంటారా? ఇవి ఇవాళ డింగ్ డాంగ్ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.